అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై టీఆర్ఎస్ పార్టీలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆరోపణ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం పట్ల వారు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్షం హోదా లేకుండా చేస్తున్నారని చెప్పి, ప్రజల గొంతును నొక్కేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే మొదట 2014 నుంచి 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసింది ఏంటండి? వారు చేసింది ఏమో కరెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమో తప్ప. ఎంతవరకు కరెక్ట్ అండి అది? అయితే 2023లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటైనాక కనీసం నెల రోజులు కూడా కాకముందే వీరు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు కరెక్ట్ మ్యాండేటు మీ వల్ల అయితే లేదు, మీరు పాలన కరెక్ట్ చేస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ మ్యాండేట్ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎలా అధికారాన్ని చేజిక్కించుకుందామని చూస్తారు? కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఎరనో, మంత్రి పదవులు ఆశనో, ఇంకేదో చూపించి మీరు ఆ ఎమ్మెల్యేలను మీ దగ్గరకు చేర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఒక దొంగ ఆలోచనతోటి, తప్పుడు విధానాలతోటి మీరు ముందుకెళ్తురు. మీ ఆలోచనలు, మీ విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పసిగట్టి, వీరు ఇలా అయితే వినరు, ఏం చెప్తే వింటారో, ఏడుంచాలి వీళ్ళని చెప్పేసి ఆలోచన చేసి మీరు ఎట్లా అయితే వింటారో ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తురు. అది మీరు లేవనెత్తిన అంశాన్నే రేవంత్ రెడ్డి గారు పసిగట్టిరు, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా మీరు ఒక సందర్భంలో 2018లో ఇంకో మాట మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ టీడీపీ పొత్తుగా ఏర్పడే ఎన్నికలకు వెళ్ళినప్పుడు సిగ్గుండాలి కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళడం, మమ్మల్ని అడిగితే మేము ఒక 4 సీట్లు ఇవ్వపోదుమా అన్న విధంగా మాట్లాడారు. ఈరోజు మీకు అదే 4 సీట్లు మిగులుతాయేమో, ఆ 4 కూడా ఉంటాయో ఉండవో కూడా మీరు ఆలోచన చేసుకోండి. కన్నతల్లి లాంటి పార్టీలను మీరు ఏ విధంగా చేసిరో ఆ విధంగా చేసిరు. ఈరోజు మీరు చేసిన పాపం మీరే అనుభవిస్తుర్రు. అదొకటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుర్రు, ఇంకేనాడు మారుతారండి మీరు? అన్ని తప్పుడు ఆలోచనలు, పార్టీని టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చి నాశనం చేసుకుర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. ఇంకా ఏం నాశనం చేద్దామని చూస్తారు. కాబట్టి ఇకనైనా మీరు ప్రతిపక్షంలో ఉన్న 4-5 ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రభుత్వంతో కొట్లాడిందో, మీరు కూడా ధైర్యం తెచ్చుకొని ఒక ప్రజల గొంతుకై ప్రజల తరపున కొట్లాడి అసెంబ్లీలో ఎంతమంది ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ప్రజల తరపున కొట్లాడవచ్చు. మీరు ఆ విధంగా కొట్లాడండి. రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇస్తారనేది వేచి చూడండి. మీరు ఒక ప్రజా సమస్యలు ఇకనైనా తెలుసుకొని ప్రజల్లో తిరగండి, ప్రజా సమస్యల పట్ల కొట్లాడండి, ప్రజల గొంతుకై తిరగండి. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసిర్రో, ఇప్పుడు కూడా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా తప్పు విధానాలతో ముందుకెళ్తే మీరు దాన్ని ఉద్యమించండి. ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాలని చెప్పి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం.